హలో మీరా, రండి రండి. లలిత, 5 నిమిషాల భోజనానికి వచ్చేస్తాను. వంట రెడీ చేయి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఊరికి వెళ్ళు చెప్తాను. వెళ్ళు. ఇదిగోనండి అదే. రాత్రి ఇద్దామని వచ్చాము, మీరు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నారు. అవునయ్యా, బాలమురళి గారి కచేరీకి వెళ్ళాను. మీకు సంగీతం అంటే అంత ఇష్టం అండి? ఇష్టమా? చెవి కోసేసుకుంటాను. అయితే మీరు సంగీతాన్ని పాడు చేసే మనిషిని కాకుండా సంగీతాన్ని బాగా పాడగలిగే మనిషిని చేసుకుంటే బాగుండేది. ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? ఏమండి, అది ఒక్క చొక్కాయే ఉందండి, చాక్లెట్ బాటిల్ తాలేదు. ఐరావతం గారు, ఏమిటిది? మనిషి అంత మనిషి, మీరు ఇలా బోర్ని ఏడవటం ఏంటండి? ఊరుకోండి. ఏమైందండి అసలు? చెప్తారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు. నా జీవితం మీకు గుణపాఠం కావాలి. చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే ప్రాణం. 6 సంవత్సరాలు కష్టపడి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. బాగా పాడగలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఒకసారి నాకు